పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నక్సలైట్ల ఏరివేతపై ఆపరేషన్ కగార్ ముగిసింది. ఆపరేషన్ కగార్ 1, కగార్ 2 తర్వాత వందల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయినటువంటి వారిలో కీలకమైన మావోయిస్టు నేతలు కూడా ఉన్నారు. మరోసారి తెలంగాణ, ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 2 రాష్ట్రాల పోలీసులకు కేంద్రం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. లొంగిపోయినటువంటి నక్సలైట్ల సహకారంతో అజ్ఞాతంలో ఉన్నటువంటి వారిని బయటకు రప్పించేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణ పోలీసుల ముందు భారీ మొత్తంలో ఆయుధాలతో మావోయిస్టులు లొంగిపోబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అజ్ఞాతంలో 38 మంది నక్సలైట్లు ఉన్నట్లుగా సమాచారం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఆపరేషన్ కగార్ 1, 2 ముగిసినటువంటి పరిస్థితి, రాష్ట్రాలకు స్వేచ్ఛనిచ్చింది, బాగానే ఉంది. కానీ లొంగిపోవడానికి సంబంధించి సంకోచిస్తున్నారు అనేటువంటి వెర్షన్ ఒకవైపు వినిపిస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం ఆఫర్ చేసినటువంటి కొన్ని అంశాలని ప్రాతిపదికన లొంగిపోయినటువంటి మావోయిస్టులు కూడా లోపల ఉన్నటువంటి వారికి ఒకంత సమాచారం ఇచ్చి మీరు కూడా లొంగిపోండి, ఈ నేపథ్యంలో మంచి సదుపాయాలు కల్పిస్తారు అనేటువంటి ఒక మెసేజ్ను కూడా పంపించి భారీ స్థాయిలో ఇక్కడ మావోయిస్టులు లొంగిపోబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏంటి దానికి సంబంధించి అప్డేట్స్? ఎస్, డెఫినెట్గా ఆపరేషన్ కగార్ 1 అలాగే కగార్ 2 మొత్తం కూడా మార్చి 31తో ముగిసిన పరిస్థితి కనబడుతుంది. అయినా కానీ ఇప్పటికీ కూడా ఛత్తీస్గఢ్, అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, సిక్కిం ఈ రాష్ట్రాలకు సంబంధించి ఏదైతే కర్రెగుట్టలు విస్తరించి ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా పెద్ద ఎత్తున ఇంకా కూబింగ్ నడుస్తూ ఉంది. సో వాళ్ళు మొత్తం కూడా ఇప్పటికే ఆపరేషన్ కగార్ 2 అయిపోయిన పరిస్థితి కూడా ఉంది. కానీ కూబింగ్ మాత్రం ఎక్కడ కూడా ఆపట్లేదు. ఇప్పటికే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి కొంతమంది మావోయిస్టులు కూడా మరి చెప్తా ఉన్నారు, కూబింగ్ మీరు ఆపేయండి, మేము మరికొన్ని రోజుల్లో మేము లొంగిపోతామంటూ కూడా మరి వాళ్ళు విన్నపించిన పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ మరి దీనిపైన దాన్ని తిరస్కరించిన పరిస్థితి కనబడుతుంది. కూబింగ్ ఖచ్చితంగా నడుస్తుంది, మీరు ఎన్ని రోజుల వరకు ఆ అడవిలో ఉన్నా ఖచ్చితంగా మిమ్మల్ని వెతికి మేము పట్టుకుంటాము, సో మేము ఖచ్చితంగా మిమ్మల్ని ఏరివేసే ప్రయత్నం చేస్తామంటూ కూడా అక్కడ ప్రభుత్వం చెప్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే టైం అయిపోయింది, సో ఇంకా కూబింగ్ ఆపమంటే మేము అట్లా అంటే ఆపకుండా ఉండలేము అంటూ కూడా మరి అక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పటికే ఇటు ఛత్తీస్గఢ్తో పాటు ఇటు తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కొంత పోలీసులకైతే ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే ఇక్కడ కొంత వివాదాస్పదంగా కొంత ఇది కనబడుతూ ఉంది. ముఖ్యంగా దేనికి సంబంధించి గతంలో ఒక 20-30 సంవత్సరాల కిందట పోయిన మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ మొత్తం పార్టీకి సంబంధించి కావచ్చు, ఆ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు ఇంకా కొంతమంది ఐడెంటిఫై చేయట్లేదు. ఐడెంటిఫై చేయని వాళ్ళు అసలు ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరెవరు యాక్టివ్గా లేరు అనేది కొంత మరి ఆ యాక్టివ్కి సంబంధించినటువంటి వాళ్ళు అసలు ఎవరున్నారు. సో గతంలో 30 నుంచి 40 సంవత్సరాల మధ్య పోయిన వాళ్ళు, అదే ఎన్కౌంటర్లో పోయిన వాళ్ళు ఎంతమంది, లేదంటే కొంత మధ్యలోనే వదిలేసి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది, దాంట్లో మరి కొంతమంది వేరే విధంగా ఇటు బయటికి పోయినారా, వాళ్ళ సమాచారం అనేది ఇటు మావోయిస్ట్ పార్టీకి కానీ అటు పోలీసులకు కానీ, సో అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకైనా ఖచ్చితమైనటువంటి సమాచారం పోలీసుల దగ్గర లేదు. దానికి సంబంధించి ఛత్తీస్గఢ్లో దాదాపు 38 మంది సంబంధించినటువంటి డాటా మరి వాళ్ళకు తెలియట్లేదు. ఆ డాటా సంబంధించిన దాని ప్రకారం కొంత వాళ్ళకి మరి వయో పరిమితి అయిన తర్వాత, అంటే ఏజ్ పెరిగిన తర్వాత, ఏజ్ మరి మీద పడిన తర్వాత, దాదాపు ఒక 70-80 సంవత్సరాల ఏజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు పార్టీకి కొంత దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు ఐడెంటిఫైని ఇంకా మరి పార్టీలో ఉన్నారా, లేకపోతే ఏదైనా ఎన్కౌంటర్ అయినారా, ఏదైనా కూబింగ్లో మరి ఇదైనారా అని కూడా మరి అన్ని కోణాల్లో చూస్తున్నారు. బట్ ఆ ఛత్తీస్గఢ్ ఇటు పోలీసులకు మాత్రం ఇంకా అంతు చిక్కని పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ఇప్పుడు ఎవరైతే మన తెలంగాణలో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, మహారాష్ట్రలో కానీ, జార్ఖండ్లో కానీ వీళ్ళ మొత్తం కూడా ఈ 4-5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడ లొంగిపోయినా, సో వాళ్ళు సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఏదైతే కీలకంగా పోలిట్ బ్యూరోగా సభ్యులుగా చేసినటువంటి వాళ్ళు, రాష్ట్ర కమిటీ మెంబర్లుగా చేసిన వాళ్ళు, అలాగే మొత్తం కూడా ఏరియా కమిటీ మెంబర్లుగా చేసిన వాళ్ళు, ఇటు దక్షిణాదిలో కీలకంగా పనిచేసిన వాళ్ళు, అటు ఉత్తరాదిలో కీలకంగా పనిచేసిన వాళ్ళను మొత్తం కూడా డాటా సేకరిస్తూ ఉన్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా లొంగిపోయారు కాబట్టి సో వాళ్ళ నుంచి ఈ మిస్ అయిన వంటి వాళ్ళ డాటా సేకరిస్తూ ఉన్నారు. అసలు మిస్ అయినారు, ఎప్పుడు మిస్ అయినారు, మావోయిస్ట్ పార్టీకి వాళ్ళు ఎప్పటి నుంచి దూరంగా ఉన్నారు, సో మరి పోలీసులకు చిక్కారా, అసలు ఏం జరిగింది, వీళ్ళు ఇంకా యాక్టివ్లో ఉన్నారా లేకపోతే బయటికి వచ్చేసారా, జనజీవన స్రవంతిలో పేరు మార్చుకొని పర్టికులర్గా తెలంగాణ విషయంలోనే భారీ స్థాయిలో తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోబోతున్నారు మావోయిస్టులు. అది కీలక నేతలా లేకపోతే
ఎక్కడైతే మీరు చెప్పినట్టుగా మిస్ అయినటువంటి వాళ్ళు లేకపోతే బ్యాలెన్స్ ఉన్నటువంటి వాళ్ళ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి అసలు ఇన్ఫర్మేషన్ కూడా లేనటువంటి వారా అనేది ప్రధానంగా తెలియాల్సినటువంటి పరిస్థితి. ఎప్పటిలోగా తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ పోలీసుల ముందు లొంగుబాట్లు ఉంటాయి అనేటువంటి మాట, అది ఒకవేళ లొంగిపోతే అది ఒక ఫైనల్ అంటారా, లేకపోతే మరిన్ని కూడా భవిష్యత్తులో లొంగిపోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయంటారా మరింతమంది? దాని అలా చూడాలంటారు. డెఫినెట్గా తెలంగాణలో ఇంకొక 2-3 రోజుల్లో లేకపోతే ఆల్రెడీ కొంతమంది ఒక 30-40 మంది దాకా మరి ఆల్రెడీ ఆదివారం రోజు లొంగిపోయినట్లు కొన్ని వార్తలు వచ్చిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో దానికి సంబంధించి కావచ్చు ఇప్పుడు మరొక 40 మంది 38 మంది మరి సరెండర్ అవుతారు అనేది కూడా చర్చ జరుగుతుంది. దాంతో పాటుగా ఈరోజు డీజీపీ ములుగు జిల్లా అయినటువంటి ఏదైతే కర్రెగుట్టలు ఉన్నాయో ఆ కర్రెగుట్టలకి వెళ్ళడం కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతోంది. పెద్ద ఎత్తున అక్కడ నుంచి ఏమైనా ఏదైతే మనం వారం రోజుల కింద చూసాం మురళి, ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు, మాకు ఇంకా కొద్ది సమయం కావాలి, నా దగ్గర దాదాపు 150 మంది కంటే పైన కూడా నాతో పాటు ఉన్నారు అని కూడా ఆయన బాహాటంగా చెప్పిన పరిస్థితి ఉంది. ఇంకొక దగ్గర ఛత్తీస్గఢ్ అడవుల్లో కూడా ఇంకొక పర్సన్ 50 మంది 60 మంది నా దగ్గర ఉన్నా అని చెప్పిన పరిస్థితి. సో వీళ్ళందరినీ కూడా మరి ఆ కర్రెగుట్టలకు సంబంధించి ఏమైనా తెలంగాణ ప్రభుత్వం కానీ ఇక్కడ తెలంగాణ ఇంటెలిజెన్స్ కానీ మరి ఏమైనా కీలక సమాచారం రాబట్టిన డీజీపీ మరి వరంగల్ ములుగు జిల్లాకి ఎందుకు వెళ్ళారు, ఆ కర్రెగుట్టలకు ఎందుకు వెళ్ళారు అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కాబట్టి వీళ్ళందరినీ కలుపుకొని దాదాపు మరి 200 మంది 250 మందితో మరి తెలంగాణ డీజీపీ మరి వీళ్ళందరినీ కూడా మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారా ఏంటి అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతోంది. దాంతోపాటు ఈ ఆపరేషన్ కగార్ కావచ్చు, ఈ మావోయిస్ట్ నక్సలిజం అనేది మొత్తం కూడా అంతానికి సంబంధించి సో అమిత్ షా ఏం చెప్పనున్నారు, అమిత్ షా ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టి లేదంటే అక్కడ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి దీనిపైన మాట్లాడే అవకాశం ఉందా ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మార్చి 31 అయిపోయింది, ఇప్పటికే మరి ఆ వారం రోజులు అవుతుంది కాబట్టి సో కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు కాబట్టి దీనిపైన మరి ఎలాంటి ప్రకటన చేస్తారనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. మురళి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. మావోయిస్టుల ఏరువేతపై ఆపరేషన్ కగార్ ముగిసినట్లుగా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆపరేషన్ కగార్ 1, కగార్ 2 తర్వాత వందల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. లొంగిపోయినటువంటి వారిలో కీలక మావోయిస్టు నేతలు కూడా ఉన్నారు. మరోసారి తెలంగాణ ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారు. 2 రాష్ట్రాల పోలీసులకు కేంద్రం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. లొంగిపోయినటువంటి నక్సలైట్ల సహకారంతో అజ్ఞాతంలో ఉన్న వారిని బయటకు రప్పించేందుకు కూడా ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ పోలీసుల ముందు భారీ మొత్తంలో ఆయుధాలతో లొంగిపోనున్నారు మావోయిస్టులు. అజ్ఞాతంలో 38 మంది నక్సలైట్లు ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. వారే కాకుండా ఇతరత్రా ఉన్నటువంటి వారిని కూడా లొంగిపోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తూ ఉన్నాయి.